బైబిల్‌లో యెఫ్తా అనేటువంటి ఒక క్యారెక్టర్ ఉంది. ఇది చాలా చాలా అద్భుతమైనటువంటి ఆ జీవిత పాఠం. అదేమిటి అనంటే ఒక మాటలో చెబుతాను, జాగ్రత్తగా వినండి. యెఫ్తా ఒక వేశ్య కుమారుడు అని తన కుటుంబం వారు, అలాగే గ్రామస్తులు అందరూ కూడా ఆయన్ని దూరం పెట్టేస్తారు. దూరాన ఎక్కడో బతుకుతూ ఉంటారు. అయితే కొన్నాళ్ళకి వాళ్ళు ఏ దేశము నుండి అతన్ని వెళ్ళగొట్టారో ఆ దేశానికి ఒక ఆపదొస్తుంది. అప్పుడున్నటువంటి కాల పరిస్థితులను బట్టి యుద్ధాలు జరిగేవి. ఆ యుద్ధం కారణంగా అందరూ కూడా భయముతో, దిగులుతో ఉంటే యెఫ్తా అనేటువంటి ఇతని గురించి ఆ గ్రామస్తులు వింటారు. అతని గురించి ఎలాంటి సమాచారం వింటారంటే ఒక మంచి యోధుడుగా. ఇప్పుడు మన శక్తి చాలదు, అతని యొక్క సపోర్ట్ తీసుకుందామని వాళ్ళు అక్కడికి వెళ్ళి యెఫ్తా యొక్క సహకారాన్ని అర్థిస్తారు. అయితే యెఫ్తా ఒక ప్రణాళికతో, ఒక తీర్మానముతో యుద్ధం చేస్తాడు, గెలుస్తాడు, ఆ ప్రాంతానికి విజయాన్ని తీసుకొని వస్తాడు. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, నిన్ను ఎంతమంది తృణీకరించినా దేవుని యొక్క రెక్కల నీడల్లో ఉండగలిగితే, నీ క్యారెక్టర్ను నువ్వు చంపుకోకుండా, నువ్వు నీతిగా యథార్థంగా ఉండగలిగితే ఏదో ఒక రోజు తప్పకుండా నిన్ను పక్కన పెట్టిన వాళ్ళే నీ అవసరతలు కోరి నీ దగ్గరికి వచ్చే పరిస్థితులు కూడా ఉంటాయి. తప్పకుండా ఇది మనం నేర్చుకోవాలి. ఆలోచించండి.